హలో అడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ క్యాబేజీ పప్పు. ఏంటి క్యాబేజీ పప్పు అనుకుంటున్నారా? రెసిపీ ఉందండో అలా చూడమాకండి. దీనికోసం ముందుగా క్యాబేజీ, టమాటా, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో కందిపప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కట్ చేసిన క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత దీనిలో కట్ చేసిన టమాటా ముక్కలు, ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. దీన్ని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత తీసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఈ పప్పు గుత్తికి ఇప్పుడు కూడా స్టోరీ ఉంది. ఇంటికి వెళ్ళి మా అమ్మ పక్కన కూర్చుంటే చాలు, మా అక్క పప్పు గుత్తి ఎత్తుకొని వస్తుంది. మా అమ్మ పక్కన ఎందుకు కూర్చున్నావు అని చెప్పి. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళినా కానీ నేను మా అమ్మ పక్కన కూర్చుంటే దానికేంటో నాకు అర్థం కాదు. పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలో తిరగమాత యాడ్ చేసుకోవాలి. ఆ తిరగమాతని ఇప్పుడు ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. క్యాబేజీని పిల్లలు తినమంటే తినరు. అన్ని వెజిటబుల్స్ తింటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. అందుకని ఇలా క్యాబేజీని పప్పులో పెట్టడం ద్వారా పప్పు పిల్లలు ఎక్కువగా తింటారు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే అన్ని కూరగాయలు తిన్నట్టే ఉంటుంది. అందుకే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నారు. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.